అని ఏనాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడిగాడో ఆ రోజు నుంచి పద్యం ప్రవహిస్తూనే ఉందండి. అంటే ఆ కృతయుగం దగ్గర నుంచి, కాబట్టి కృతయుగం దగ్గర నుంచి ప్రవహించిందని మనం ఎందుకు అనుకోవాలంటే పోతన్న గారు దర్శించి చెప్పారు కాబట్టి. అందువల్ల సన్మాన పత్రం కూడా పద్యంలో అద్భుతంగా అందించిన సంస్థ పక్షంలో అందించిన ఫణీంద్ర గారిని అభినందిస్తూ నీలకంఠం గారు రండి, నీలకంఠం గారు రండి రండి మీరు రండి. అమ్మగారు రండి. చాలా రోజులైంది కదా, చాలా మార్పు వచ్చింది. నమస్కారం నమస్కారం. రామశర్మ గారు పరిశోధన చేయడానికి పర్యవేక్షకులుగా ఉన్నటువంటి ఆచార్య నీలకంఠం గారు సంస్కృత శాఖలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అపూర్వమైన సంస్కృత భాషా సేవ చేసినటువంటి వారు ఆచార్య నీలకంఠం గారు, వారి శ్రీమతి గారు. వారిని రామశర్మ గారి పక్షంలో సంస్థ సత్కరించింది. ఇవన్నీ అక్షరాలకు జరుగుతున్న సత్కారాలేనండి. ఆ అక్షరాల వెనుక శరీరాలు ఉన్నాయి అంతే. కానీ ఆ అక్షరాలు వాక్ ప్రసూనాలుగా వచ్చేసి మనల్ని కదిలిస్తాయి. ఇవి కదిలించాలి, మనలో శక్తి నింపాలి. ఆ శక్తితోటి దేశభక్తితోటి మనం జీవించాలి అని కోరుకుందాం. ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి గారు ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్యాంశాలలో కూడా అపూర్వమైనటువంటి సేవలు అందించినటువంటి వారు నందివెలుగు ముక్తేశ్వరరావు గారి ముఖ్య అతిథి సందేశాన్ని విందాం. శ్రీ ముక్తేశ్వరరావు గారు. సార్ ఇక్కడ ఉంది, ఇది ఉందా చూడండి దీంట్లో.